15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. వరి పంటకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్ పై చేయి వేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు కోరేందుకు సిపిఐ నేతలతో భేటీ అయ్యారు భట్టి విక్రమార్క. అన్ని స్థానాల్లో సిపిఐ తమకు బేషరతుగా మద్దతు ప్రకటించిందని చెప్పారు. అకాల వర్షాలకు పంట నష్టాలపై ఆరా తీశారు మంత్రి తుమ్మల. ఎక్కడికక్కడ పంట నష్టం జరిగిందో అంచనా వేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ భారీ రోడ్ షో నిర్వహించారు. పేదల కళ్లలో ఆనందం చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని అన్నారు. మెదక్ జిల్లాలో మామల్లుడు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. హరీష్ రావు దూలమంత పెరిగినా దుడ్డకున్నంత తెలివి లేదని ఫైర్ అయ్యారు. 7 పాయల సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుడు కేసీఆర్. వెనకంగా కాళ్ళల్లో కట్టెబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామొస్తాడో, నీ బామ్మార్ది వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. తెలంగాణలో 15 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆరే త్వరలో బీజేపీలో చేరబోతున్నాడని చెప్పారు మంత్రులు. కేసీఆర్ చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపించామన్నారు. 4 నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ముఖ్యమంత్రి అనే దొరపోకల్లోనే వారి భాష ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్, నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు. నీ ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ మీకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో, దోపిడీదారో, మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మతోన్మాద పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూటమి పోరాడుతుందన్నారు. సిపిఐ నేతలతో భేటీ అయ్యారు భట్టి విక్రమార్క. పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో కలిసి నడుస్తామన్నారు సిపిఐ నేతలు. కాంగ్రెస్ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో సిపిఐ మద్దతు ఇస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క. ఈ రాష్ట్రంలోకి మతోన్మాద పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీని రానియకుండా అడ్డుకట్ట వేయటానికి సరే సహజంగానే ఇండియా కూటమిలో సభ్యులుగా అభివృద్ధిని కాంక్షిస్తూ ఇరు పార్టీల పరంగా భవిష్యత్తులో మనం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలో పంట నష్టం తీవ్రంగా జరిగినట్లు గుర్తించామని చెప్పారు. నష్టం జరిగిన ప్రాంతాలను వెంటనే సందర్శించి వివరాలను సేకరించాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వరి కోతలు ఊపందుకున్న కారణంగా వచ్చే 2-3 వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు తుమ్మల. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు మంత్రి. జల్, జంగల్, జమీన్ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అంతసేపు అక్కడ సిటీలలో కూర్చొని హక్కు లేదు అంటే మా హక్కులు కాలరాసిందే మీరు నాయన. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసారు, ఐటీడీఏలో నిర్వీర్యం పరిచారు, ఉన్న భూములన్నీ కూడా గుంజుకొని చెట్లు పెట్టిర్రు. కాబట్టి మీకు ఎలాంటి నైతిక అర్హత లేదని బీఆర్ఎస్ని దించేసారు, బీజేపీని కూడా దించుతారు. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ మీద నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా అంకిరావుపల్లి, కుడికిళ్ల గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రజలను ఓట్లడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్నా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వం, 5 గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం అమలు కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జనాలు ఓటు వేయడం అడిగారు. ఇలా కేసీఆర్ చెప్పినా బీజేపీ చెప్పినా ఆ ఉత్తర సొలువు కబురు అయితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చేసింది ఏమీ లేదు. బిడ్డను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మోదీ దగ్గర కేసీఆర్ బేరాలు చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో వినోద్ను బలిపశువును చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు. సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పొన్నం.